నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో ఆ లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బులు, కమిషన్ రూపంలో వచ్చినటువంటి డబ్బులను వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓట్ల కొనుగోలుకు, అదే 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు వాడినట్లు కూడా సిట్ దర్యాప్తులో తేలింది. అందులో ప్రధానంగా ఆ మొత్తం వ్యవహారాన్ని నడిపించింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని కూడా సిట్ విచారణలో బయటపడింది. ఇక్కడ చూడండి, మద్యం ముడుపుల సొత్తుతో ఓట్ల వేట. ఏదైతే ఈ మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి కమిషన్లు ఉన్నాయో వాటిని ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓట్ల కొనుగోలుకి వాడినట్లు కూడా తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు వెచ్చించింది ఆ సొమ్మే. సో ఆ సొమ్మును వెచ్చించే జనాల దగ్గర రక్త మాంసాలు పీల్చి ఆ కల్తీ మద్యాన్ని, ఆ జే బ్రాండ్లను అమ్మి వచ్చినటువంటి కమిషన్లు ఏదైతే ఉన్నాయో అదే డబ్బుతో అదే ఓటర్లను కొనడానికి ప్రయత్నాలు అయితే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున పంపిణీ. ఈ మొత్తం వ్యవహారంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదే కీలక పాత్ర. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశాడంటే, వాళ్ళ కొడుకప్పుడు తుడా చైర్మన్ గా ఉన్నాడు. తుడా చైర్మన్ అఫీషియల్ వెహికల్ ఏదైతే ఉందో ఆ ఫార్చునర్ కారును వాడి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వివిధ నియోజకవర్గాలకు ఆ డబ్బునైతే పంపిణీ చేసినట్లు విచారణలో తేలింది. ఇక్కడ చూడండి, జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు నాసిరకం మద్యంతో లక్షల మంది ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో చెలగాడిన వైకాపా ముఠా ఈ కుంభకోణంలో కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయలతో కొంత మొత్తాన్ని వెచ్చించి గత ఎన్నికల్లో గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. ఈ ముడుపులు ఏవైతే ఉన్నాయో, ఈ కమిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని వాడి ఓట్లు కొనుగోలు చేసి మరొక్కసారి అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నం అయితే చేసింది. కానీ జనాలు విసిగిపోయారు. విసిగిపోయి తీర్పిస్తే ఏ విధంగా ఉంటుందో మనమందరం చూసాము. ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, 40% ఓటు బ్యాంక్ ఉందని తొడలు కొట్టుకుంటున్నాడు. ఈ 40% ఓటు బ్యాంకు ఎలా వచ్చిందంటే, ఓటుకు 2,000 రూపాయలు ఈ విధంగా మద్యం కుంభకోణంలో దోచేసిన డబ్బులను పంచితే వచ్చినది ఆ 40%. దాన్ని చూసి ఈయనేందో ఆయనకు సొంతంగా ఫాలోయింగ్ ఉన్నట్లు, వాళ్ళ పార్టీకి పుట్టినప్పటి నుంచి 40% ఓటు బ్యాంకు ఉన్నట్లు పగటి కలలు కంటున్నాడు. 2,000 రూపాయలు ఇచ్చి సామధాన దండోపాయాలు వాడి, పోలీసులను వాడి దాదాపు 151 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 30 పైచిలకు ఎంపీలు మొత్తం మొబిలైజ్ చేసి భయభ్రాంతులకు గురి చేసి ఎలక్షన్లకు వెళితేనే మనకు వచ్చింది 40%. 2029లో అలాంటి సౌకర్యాలు ఉండదు. కాబట్టి వైఎస్ఆర్సీపీకి 40% ఓటు బ్యాంకు అనేది బలుపు కాదు, అది కేవలం వాపు మాత్రమే. వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. ఈ విధంగా మద్యం కుంభకోణంలో దోచేసిన డబ్బులను రాయలసీమలో మేము శానా బలంగా ఉన్నామని చెప్పారు. కానీ మద్యం ముడుపులలో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టి రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో వీళ్ళు బలంగా ఉన్నారు అని చెప్పుకునేటువంటి బెల్ట్లో ఓటుకి 2,000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేశారు. ఓట్లు కొనుగోలు చేసినప్పటికీ కూడా గెలిచింది మాత్రం 11 సీట్లే. ఇక్కడ చూడండి, ముడుపుల సొత్తు రవాణాకు తుడా చైర్మన్ వాహనము. మద్యం ముడుపుల సొమ్మును హైదరాబాద్ నుంచి తాడేపల్లి, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలు ప్రాంతాలకు తరలించేందుకు AP39 BV3259 నెంబర్ కలిగిన టొయోటా ఫార్చునర్ వాహనాన్ని వినియోగించారు. అప్పట్లో తుడా చైర్మన్ గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి A39 కు ప్రభుత్వం కేటాయించిన అధికారిక వాహనం ఇది. ఆయన తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు ప్రభుత్వం ఆయనకు ఇచ్చినటువంటి వాహనంలో ఈ పాపిస్ట్రీ సొమ్మునైతే తరలించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆయన్ని అందుకే A39 గా కూడా నమోదు చేశారు. కానీ టోల్ గేట్లలో ఈ AP39 BV3259 వెహికల్ పలుమార్లు హైదరాబాద్కు వెళ్ళి వచ్చినట్లు రికార్డులు ఉంటే, తుడా రికార్డులలో మాత్రము ఒక్కసారి కూడా ఆ వాహనం కానీ మోహిత్ రెడ్డి కానీ హైదరాబాద్కు వెళ్ళినట్లు చూపించడం లేదు. మొత్తం ఫేక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరు చేశారంటే, హైదరాబాద్లోని వెంకటేష్ నాయుడు నివాసమే అడ్డా. మద్యం ముడుపుల సొమ్మును తొలుత హైదరాబాద్లోని వెంకటేష్ నాయుడు నివాసానికి చేర్చేవాళ్ళు. ఇక్కడ మద్యం ముడుపులు ఏవైతే ఉన్నాయో, కమిషన్లు ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని వెంకటేష్ నాయుడు నివాసానికి చేర్చేవాళ్ళు. అక్కడి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బృందం ఈ సొమ్మును సేకరించి
సేకరించి ఈ మొత్తాన్ని ఏపీకి తీసుకొని వచ్చేది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని కృషి వ్యాలీ అపార్ట్మెంట్లో ఉండే వెంకటేష్ నాయుడు ఇంటి నుంచి దాదాపుగా 50 నుంచి 60 కోట్ల రూపాయల సొమ్మును ఏపీకి తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన డబ్బులతో ఓటుకు 2,000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేశారు. ఈ విధంగా కొనుగోలు చేసినటువంటి ఓట్లతో వచ్చినటువంటి 40% చూసి జగనన్నకు 40% ఉంది, వర్స్ట్ కేసులో కూడా 40% ఓటు బ్యాంకు వచ్చిందని చెప్పి జబ్బలు తరుచుకుంటున్నారు. ఆ 40% రావడానికి కారణము ఈ మద్యం కుంభకోణము. మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బులతోనే ఓట్లు కొనుగోలు చేశారు. సో వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. సో ఇదే విధంగా అనుకుని ముందుకెళ్తే 2029లో కూడా బొక్కా బోర్ల పడడం ఖాయం. సో ఎట్టకేలకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అదే విధంగా నెక్స్ట్ అరెస్ట్ చేయబోయేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకైనటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఈ మోహిత్ రెడ్డి అనే ఆయన వాహనాన్ని ఇచ్చి ఆ డబ్బులు తిరుపతి నుంచి చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు పోటీ చేసినటువంటి అభ్యర్థులకు అందజేయడంలో ప్రధాన పాత్ర పోషించాడనేటువంటి వార్తలు వస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.